భాగ్యనగరం ఈ సమస్య కాదు, భారతదేశం అందరిది. అదేవిధంగా రోహింగ్యాలు అనేవాళ్ళు ఇప్పుడు వచ్చిలేరు, 1200 సంవత్సరాల నుంచి భారతదేశంలో చొరబడుతున్నారు. వచ్చిన షాజహాన్ ఎవడు? వాడు ఒక రోహింగ్యానే. వచ్చినటువంటి అక్బర్ ఎవరు? వాడు ఒక రోహింగ్యానే. వీళ్ళంతెవరు? మన మేనపెద్దమ్మ చుట్టాలా, మన మామూళ్ళ అల్లుండ్లా? అందుకే ఇప్పటికీ ఈ సమస్యకు పులి స్టాప్ పడకపోతే మన కింది తరం, మీ మనమంగులు మునిమన్మంగుల వరకు ఏమంటారో తెలుసా? మా తాత పెద్ద ఎమ్మెల్యే ఉన్నాడంట, మా తాత పెద్ద మంత్రి ఉన్నాడంట, మా తాత పెద్ద ముఖ్యమంత్రి ఉన్నాడంట, పనికిరాని కొడుకులు మాకు ఈ గతి వెడిపోయినని తిట్టుకోకుండా జాగ్రత్త పడాలి. అవునా కాదా? అవునా కాదా? ఆ గతి మన మనమంగులు మనల్ని అనకుండాలంటే టైగర్ రాజా సింగ్ గారిని ప్రధానమంత్రి చేయాలి. రాజా సింగ్ గారిని ప్రధానమంత్రి చేయాలని ఎంతమంది కోరుకుంటున్నారు? నేను ఒక్క నిమిషం, సమయం చాలా తక్కువగా ఉన్నది. మీరందరూ కేరిందలు పెట్టి మీరందరూ ఉత్సాహపడాలని విషయం చెప్పట్లేదు. నేను ఒక సన్యాసిని, ఒక బ్రహ్మచారిని. నా జీవిత ప్రయాణంలో 14 సంవత్సరాల నా సన్యాస యోగంలో నేను చూసినటువంటి భరతమాత ముద్దు బిడ్డ, వీరుడు, ధీరుడు, శూరుడు మరో ఛత్రపతి శివాజీ. గౌరవ రాజాభాయి లోపల అన్ని కళలు ఉన్నాయి. రాజనీతి ఉంది, ధర్మం ఉన్నది, వీరత్వం ఉన్నది, సాంసారికమైనటువంటి ధర్మం ఉన్నది. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి నాయకుడు, భరతమాత బిడ్డ అయినటువంటి ప్రతి నాయకుడు, నష్టన బొట్టు పెట్టినటువంటి ప్రతి నాయకుడు ఉండదలిస్తే రాజాసింగ్లా ఉండాలని చెప్తూ మరొకసారి ఈ సభా వేదికగా మీకు అందరికి ఒక గౌరవప్రదమైనటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, సనాతన ధర్మం ఎప్పటికీ ఉంటుంది. పంచభూతాలు ఉన్నంత వరకు, సూర్య చంద్ర నక్షత్ర గ్రహరాశి మండలం ఉన్నంత వరకు సనాతన ధర్మం ఉంటుంది. సనాతన ధర్మాన్ని ఎవడన్నా తీసివేయాలని చూస్తే మొట్టమొదటి ఈ ప్రకృతి లేని నాడు సనాతనుడు అనేవాడు ఉండడు. అందుకే నీ తాత ముత్తాతల కానుంటి ఈ ధర్మాన్ని చెరిచివేయాలి, తీసివేయాలని చూశాడు. ఎవడు కూడా ఏం చేయలేకపోయాడు. అందుకే ప్రతి ఒక్కరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. గెలికింది మీరు, ఆరంభం చేసింది మీరు, దీన్ని ఆపాల్సింది కూడా మీరే. మహాభారతంలో పాండవులు యుద్ధం వద్దని చెప్పారు, కౌరవులు యుద్ధం కోరారు, వారే పతనమైపోయారు. రామాయణంలో కూడా రాముడు యుద్ధం వద్దన్నాడు, రావణాసురుడు యుద్ధం కోరాడు, కాబట్టి రావణుడే పతనమైపోయాడు. అందుకే సనాతన ధర్మంలో ఉండేటువంటి మనమందరం కూడా సామరస్యం కోరేవాళ్ళమే, శాంతిని బోధించే వాళ్ళమే. ప్రపంచానికి యోగా దినోత్సవం ఇచ్చింది మనమే, ప్రపంచానికి ధ్యానం బోధించింది మనమే. మనం ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరకూడదు. ఒకవేళ యుద్ధమే వస్తే హిందువుదే పై చేయి, హిందువుదే విజయం. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ మరొకసారి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.